అండ్ అందరికీ మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టం అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు మ్యారేజ్ అవ్వకముందు మోమోస్ అంటే ఏంటో కూడా తెలియదండి. మ్యారేజ్ అయ్యాక పంజాబ్ వెళ్ళాక నేనైతే మోమోస్ని చూశాను కానీ తప్ప అప్పటికి కూడా నేను టేస్ట్ అయితే చేయలేదండి. టేస్ట్ అయితే మోమోస్ చైనీస్ ఫుడ్ కదండి, టేస్ట్లో అయితే చాలా చాలా బాగుంటుంది అంట. నేను అప్పటికి కూడా ఇంక టేస్ట్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇంక టేస్ట్ చేశానండి. ఇప్పుడైతే మోమోస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి బీన్స్ని అలాగే కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని అయితే. అలానే క్యారెట్ తురుముని, క్యాబేజీ బుట్టని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా తురుముతో అయితే తురుముకోవాలి. అప్పుడే మనకి చిన్న ముక్కలు అయితే వస్తాయి. కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసి బీన్స్ ముక్కలు ముందుగా ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకు మ్యాక్సిమం లైట్గా ఫ్రై అయితే ఇక్కడ సరిపోతుంది. ఒక 30-40% ఫ్రై అయినట్లయితే ఇంక మనం బాయిల్ చేసేటప్పుడు కూడా నీట్గా బాయిల్ అయిపోయి ఇందులో వెల్లుల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ప్రతి వెజిటేబుల్ని కూడా మనకి ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసినప్పుడే మనకి ఆ మోమోస్లో పెట్టినప్పుడు వెజిటేబుల్స్ బయటికి రాకుండా నీట్గా కూడా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో, చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నానండి ప్రతి వెజిటేబుల్ని కూడాను. క్యాప్సికమ్ని కానీ, బీన్స్ని కానీ, కొత్తిమీరని కానీ, వెల్లుల్లిపాయలు కానీ చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇంక క్యాబేజీ బొట్టు తురుమును కూడా ఇందులో అయితే వేసుకోవాలండి. అంతటిని కూడా మిక్స్ చేస్తూ మనమైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకున్నాం. మనమైతే ఇది క్యాబేజీ బుట్ట తరుమును కూడా సిమ్లో పెట్టి అయితే మనం అంతా కూడా మిక్స్ అయ్యేలా అయితే మనం కలుపుతూ ఉండాలండి. ఇదే ప్లేస్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్నట్లయితే నీట్గా కూడా ఫ్రై అవుతాయండి వెజిటేబుల్స్. చూస్తున్నారు కదా, చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా సిమ్లో పెడితే మనం ఒకటే రోల్లో అయితే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే వెజిటేబుల్స్ నీట్గా కూడా ఫ్రై అవుతాయి. ఇందులోనే సోయా సాస్ని కూడా ఇదే ప్లేస్లో యాడ్ చేసుకోవాలండి. సోయా సాస్ బెస్ట్ టేస్ట్ని అయితే ఇస్తుంది మోమోస్కి. నీట్గా సోయా సాస్ని వేసుకున్నాక బాగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ మనం క్యారెట్ని తురిమి పెట్టుకున్నాం కదండి, ఆ క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న క్యారెట్ తురుమును కూడా కూరగాయలు అన్నిటికీ పట్టేలా మనం నీట్గా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇంక దేన్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సాల్ట్ని యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాం కదా, కోసం కారాన్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా అయితే మనం మిక్స్ చేస్తూ సిమ్లో పెట్టి మూత పెడుతూ మనమైతే కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే నీట్గా కూడా వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతాయండి. ఫ్రై అయ్యాక మనం ఇంక మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి ముద్దనైతే తీసుకోవాలండి. ఓన్లీ మైదా పిండిలో వాటర్ వేసి అయితే నీట్గా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్నటువంటి ముద్దలు చిన్న రౌండ్గా సర్కిల్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్క పీస్ని కూడా తీసుకుని మైదా పిండితో ఇలాగా సాఫ్ట్గా కూడా పాముకోవాలండి. పామేసరికల్లా నేను ముందుగా అయితే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి అయితే డబుల్ బాయిల్ చేసుకున్నానండి. డబుల్ బాయిల్ చేసుకుని పాముకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి వెజిటేబుల్ ఫ్రై ఉంది కదండి, అదైతే ఇందులో పెట్టి ఇదే సర్కిల్ వేలో అయితే మనం ఇలా రౌండ్ చేసుకోవాలండి. రౌండ్ చేసుకొని ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నట్లయితే నీట్గా కూడా బాయిల్ అవుద్ది. వీడియోలో చూస్తున్నారు కదండి, అలా అయితే మనం ఇంక సర్కిల్ అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్నట్లయితే నీట్గా కూడా బాయిల్ అయ్యి బయటకు అయితే ఇంక వెజిటేబుల్స్ ఏమి బయటికి రాకుండా నీట్గా కూడా కుక్ అవుతాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ 1 by 1 ప్లేట్ అయితే ఇంక పెట్టుకోవాలి. అన్నీ కూడా అలానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని సిమ్లో మూత అయితే పెట్టుకొని 10 to 15 minutes పాటు మనం ఇలా బాయిల్ చేసుకోవాలండి. మూత తీయకుండా నీట్గా కూడా కుక్ అవుతాయండి. ఇంక చట్నీకి అయితే ఇంకోవైపు టమాటాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మోస్ట్ ఈ చట్నీ కాంబినేషన్ సూపర్. ఇంక బాయిల్ అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత నీట్గా కుక్ అయ్యి వెజిటేబుల్స్ ఏవి కూడా బయటకు రాకుండా నీట్గా కూడా కుక్ అయిపోయాయి కదా. ఇంక నేను సాల్సీ అండ్ చట్నీ కాంబినేషన్తో అయితే తిన్నానండి. చాలా బాగుంది. మా హస్బెండ్కి కూడా ఇచ్చానండి. చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నారు. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.